హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిజికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది చాలా మంది కామన్‌గా వింటున్న పేరే. ఏ డిసీజ్ చూసా లేదంటే డయాబెటిస్‌లో కానీ, పీసీఓఎస్ కండిషన్స్‌లో కానీ కామన్‌గా వినే పేరే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈరోజు వీడియోలో మనం మెయిన్‌గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకొస్తుంది? అదేవిధంగా ఇలా రావడం లేదా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందో మొత్తం క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీ ఇన్సులిన్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం. ఎప్పుడవుతుంది ఈ కండిషన్స్‌లో అంటే నార్మల్‌గా ఇన్సులిన్ ఏం పని చేస్తుంది? మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని మన సెల్స్ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ అనేటివి ఆ ఇన్సులిన్‌ని అపోజ్ చేస్తాం జరుగుతుంది. అంటే ఇన్సులిన్‌కి రెస్పాండ్ అవ్వదు. దీని ద్వారా ఏమవుతుంది? తిన్న ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని సెల్స్ తీసుకోదనమాట. దీని ద్వారా వాళ్ళకి ఆ బాడీలో షుగర్ లెవెల్స్ అనేటివి అలానే ఉంటాయి. అంటే ఎనర్జీ అనేది షుగర్ ఫార్మ్‌లో ఉంటుంది. కాబట్టి ఇలా ఇన్సులిన్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి బాడీలో షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. దీనిలో ఏమవుతుంది వాళ్ళకి పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా లేదేమో అనుకోని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అదే విధంగా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అసలు ఏం జరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమాటిక్ గా ఉంటుందంటే ఈ ఇన్సులిన్ లో మెయిన్ గా బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి చాలా సింప్టమ్స్ కనిపిస్తాయి. మెయిన్ గా వచ్చేసి ఏంటిది ఫ్యాటిక్ గా అనిపించడం, అంటే వీక్‌నెస్ గా అనిపించడం, ఏ పని పైన కాన్సంట్రేట్ చేయలేకపోవడం. ఎందుకంటే ఏదైనా వర్క్ చేయాలన్నా ఎనర్జీ అవసరం ఉంటుంది. ఎనర్జీ ఎలా వస్తుంది? సెల్స్ ఎనర్జీని తీసుకొని మనం ఆ వర్క్ చేసేలాగా చేస్తుంది. బట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆ సెల్స్ ఎనర్జీని తీసుకోదు. దాని ద్వారా వాళ్ళకి ఏ వర్క్ అయినా కాన్సంట్రేషన్ గాని, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ గాని, మెంటల్ యాక్టివిటీ గాని వాళ్ళలో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ఫాగ్ అంటాం. అంటే ఏది ఆలోచించలేకపోవడం, లేదంటే వెంటనే రియాక్ట్ అవ్వలేకపోవడం, ఈజీగా హెడేక్ రావడం ఇవన్నీ ఉంటాయి కామన్‌గా. నెక్స్ట్ మెయిన్‌గా వచ్చేసి వెయిట్ గెయినింగ్ అంటాం. ఈ వెయిట్ గెయినింగ్ ఎందుకంటే తిన్న ఫుడ్ ఎనర్జీగా మారింది. ఎనర్జీ మారిన తర్వాత అది మన సెల్స్ తీసుకోలేకపోయింది. అప్పుడేమవుతుంది షుగర్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయి కొలెస్ట్రాల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి బరువు పెరిగేలాగా చేస్తుందన్నమాట. ఆ బరువు కూడా మెయిన్‌గా ఎలా ఉంటుంది? ఆడవారిలో అయితే పొట్ట చుట్టూ కొవ్వులాగా పేరుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా వాళ్ళకి తరచుగా ఫ్రీక్వెంట్‌గా ఆకలేయడం, లేదంటే తిన్నా కూడా మళ్ళీ తినని సటైటీ ఫీలింగ్ లేకపోవడం, లేదంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ గాని, లేదంటే జంక్ ఫుడ్ తీసుకోవాలనే థాట్ అనేది కలిగిస్తుంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇంకా మెయిన్‌గా నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ కామన్‌గా ఉంటుంది. అంటే కాళ్ళు మొద్దుబారిపోవడం, లేదంటే తుమ్మిలు రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఎందుకంటే నర్వస్ వీక్‌నెస్ వల్ల వాళ్ళకి ఆ టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తుంపిలు రావడం, అంటే మొద్దుబారడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే సింప్టమ్స్ అన్నమాట. ఇవి ఎవరిలో ఎక్కువగా ఉంటాయి మెయిన్‌గా అంటే అదేంటంటే ఏజ్ లిమిట్ అనేది పర్టిక్యులర్‌గా చెప్పలేమనమాట. ఏ కండిషన్స్‌లో అయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు. మెయిన్‌గా ఎలాంటి డిసీజ్‌లో చూస్తామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పీసీఓఎస్ కండిషన్స్‌లో. అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్‌లో. ఈ సిండ్రోమ్‌లో ఏమవుతుంది వాళ్ళకి ఫీమేల్ హార్మోన్స్ అనేది తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరుగుతుంటాయి. దాని ద్వారా వాళ్ళకి ఇన్సులిన్ అనేది రెస్పాండ్ అవ్వకుండా ఉంటుంది బాడీకి. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాడీలో మొత్తం కొవ్వు పేరుకుపోయి ఒబేసిటీ రావడం, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇర్రెగ్యులారిటీస్ అంటాం దాన్ని కామన్‌గా. దాంతో పాటు మేల్స్ ప్యాటర్న్ లాగా మొఖం మీద వెంట్రుకలు రావడం, లేదంటే జుట్టు రాలిపోవడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా బాడీలో ఎక్కువ రోజులు ఇన్సులిన్ లెవెల్స్ ఉండిపోవడం వల్ల వాళ్ళకి టైప్ 2 డయాబెటిస్ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటాం. అంటే ఇన్సులిన్ వల్లనే ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెయిన్ ప్లాట్‌ఫార్మ్ అనుకోండి. ఆ ప్లాట్‌ఫార్మ్ పై ఇతర డిసీజ్ పీసీఓఎస్ కానీ, లేదంటే ఈ టైప్ 2 డయాబెటిస్ కానీ ఇవన్నీ బిల్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాటికి. ఇంగా ఎలాంటి కారణాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందంటే మెయిన్‌గా వచ్చేసి ఫుడ్ డైట్ వల్ల. అంటే సరిగ్గా ఎనర్జీ ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల. ఎక్కువ ఏముంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లేదంటే జంక్ ఫుడ్ కానివ్వండి, సీల్డ్ ప్యాకెట్ ఫుడ్స్ కానీ, మైదా ఫ్లోర్ ఫుడ్స్ అంటాం. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. దీంతో పాటు కూడా ఒబేసిటీ కూడా మెయిన్ కారణం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. అదే విధంగా ఒబేసిటీగా ఉండడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఇలా ఒబేసిటీగా ఉన్న వాళ్ళలో ఏముంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళకి ఏవైతే ఫీమేల్స్‌లో అయితే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇంకా వాళ్ళకి బాడీ పెయిన్స్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటాం. దీన్ని మనం ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ కానీ, లేదంటే ఎక్కడికి బయటికెళ్ళి తిరగలేకపోవడం, లేదంటే ఏ వర్క్‌ని చేయలేకపోవడం, సెడెంటరీగా కూర్చొని తింటున్న వారిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్ అంటాం. అంటే దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి ఒత్తిడిగా ఫీల్ అవుతున్న వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మెయిన్‌గా ఇది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇదే మెయిన్ కారణం దీనికి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక ట్రీట్ చేయకపోతే చాలా కాలంగా ఇలానే ఉండిపోయి హార్ట్ డిసీజెస్ రావడం, లేదంటే టైప్ 2 డయాబెటిస్ రావడం, చాలా రోజులు ఉండిపోయి ఇలా టైప్ 2 డయాబెటిస్ రావడం, లేదంటే హార్ట్ డిసీజెస్ రావడం, ఫీమేల్స్‌లో అయితే బాడీ పెయిన్స్ కానివ్వండి, బరువు పెరిగిపోవడం, ఇవన్నీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి కామన్‌గా కనిపిస్తుంటాయి. ఎలా తెలుసుకోవాలి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మెయిన్‌గా సడెన్‌గా బరువు పెరగడం గాని, లేదంటే పీరియడ్స్‌లో సమస్యలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తలనేవి పాటిస్తూ ఉండాలన్నమాట.
దీంతో పాటు ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ కానివ్వండి, లేదంటే హెచ్‌బీ1సీ టెస్ట్ కానివ్వండి, ఇలా లేదంటే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ టెస్ట్ చేయడం ద్వారా కూడా ఏదైనా డిసీజెస్ ఏదైనా ఉన్నాయా, లేదంటే దాని ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందా, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇంకేమో డిసీజెస్ ఏమైనా వచ్చాయా కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఇలాంటి సందర్భంలో హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. లేదంటే వాళ్ళ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించడం, లేదంటే ఇన్సులిన్ లెవెల్స్‌ని మళ్ళీ మన బాడీ యాక్సెప్ట్ చేసేలాగా ఇలాంటి సమయంలో హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ లక్షణాలన్నిటిని తగ్గించేలా, వాళ్ళు బరువు తగ్గేలాగా, దాంతో పాటుగా వాళ్ళకి పీరియడ్ సమస్యలు ఉన్నట్టుగా ఆ పీరియడ్ సమస్య మళ్ళీ నార్మల్ అయ్యేలాగా, పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలాగా, వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ లాంటివి కనిపించకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా హోమియోపతి ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ మెడిసిన్స్‌తో పాటు ప్రాపర్‌గా డైట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ ఎక్సర్‌సైజ్ కానీ, స్లీప్ ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో బాధపడుతున్నట్టయితే వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.